నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగా గైస్. లేట్గా పెట్టా కదా వీడియో, కగురాబాచి చాప్టర్ 3. సో లేట్ వీడియో అంటే కొన్ని పనులు ఉన్నాయి. సరే లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా, ఏమంటారు? స్టార్టింగ్ వచ్చేసి ఒక ఆమె, ఇది నీ ఫస్ట్ టైమా టోక్యోలో? జపాన్ లెగసీ అంటేనే కటానాని సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉంచుకోవడం లీగలే, కానీ అవి వరల్డ్ని డేంజరస్గా చేస్తాయి. అందుకే యాకుజా గ్యాంగ్స్ ఇంకా కార్పొరేషన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు. అక్కడే వీళ్ళు వస్తారు. ఎవరు అంటే సార్సరర్స్. జపాన్లో మొత్తం కంటే టోక్యోలోనే ఎక్కువ సార్సరర్స్ ఉంటారు. మామూలు వాళ్ళ దగ్గర నుండి రిక్వెస్ట్ ఏంటిదే అంటే, అది ఫ్లేమ్ సింబల్ ఆన్ పామ్ ఆఫ్ హ్యాండ్, చేతి మీద ఫ్లేమ్ సింబల్లా ఉంటుంది. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, వీళ్ళని కనెక్ట్ చేయడం, ఈ పార్టీలను కనెక్ట్ చేయడమే నా జాబ్. 3 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు హినావ్? నేను బాగానే ఉన్నాను, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? ఓ అది ఇది అని చెప్పి చాలా పనుల్లో ఉన్నా. మన దగ్గర మంచి ఆఫర్లు ఉన్నాయి. డైలాగ్ చూసి భయపడకండి, ఇంకా ఉంది. సో నా దగ్గర మంచి ఆఫర్లు ఉన్నాయి. ఒకటి సీఈఓకి బాడీ గార్డ్ లాగా, ఇంకోటి రంజీకాయ్ చైర్మన్ డాటర్కి బాడీ గార్డ్ లాగా, లేకపోతే ఒక సెక్యూరిటీ టొగెట్సు ఎస్టేట్కి సెక్యూరిటీ లాగా. అరే నేను ఈరోజు పనికి రాలేదు. ఓ అవునా? అవును హినా, నువ్వు కునిషిగా రొకుహిరా గురించి విన్నావా? నేను ఎందుకు వినలేదు, నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడు మర్డర్ అయ్యాడని నీకు తెలుసా? ఆ న్యూస్ విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. రెస్పాన్సిబిలిటీని హిషాకు గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. నేను కొన్ని ఎన్చాంటెడ్ బ్లేడ్స్ని కొట్టేశా. కట్ చేస్తే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట, యాకుజా సార్సరర్స్ గురించి అదంతా. నాకు బోర్ కొడుతుంది అంటాడు. ఇప్పుడే చాప్టర్ 3 టైటిల్ పడుతుంది, చాప్టర్ 3 ద విట్నెస్. ఇది ప్రెజెంట్ అనమాట, ఒకడిని వేసేసి వస్తారే అది. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అరుస్తాడు. చిన్నగా, నాకు గట్టిగా అరిచే ముసలాళ్ళు అంటే నాకు నచ్చదు. హే చీరో, నువ్వు ఎప్పట్లాగే చాలా కూల్గా ఉన్నావు. హే హాయ్, వావ్ సో కూల్, నువ్వు అమేజింగ్గా ఉన్నావు. ఏంటి అమేజింగా? వెల్కమ్, మమ్మల్ని కాంటాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ హినా. సో ఆ ఎన్చాంటెడ్ బ్లేడ్ని చూసింది ఎవరు? తను వెనకాల పడుకొని ఉంది. ఏంటి, ఈ పిల్ల పుచ్చగా చూసిందా? సో తన విట్నెస్? అవును. హలో, నీకేమైనా కావాలా? హలో, నేను ఒక సార్సరర్ని హైర్ చేయడానికి వచ్చాను. నీ గ్రామర్ భలే ఉంది చిన్నపిల్ల. ఎలా? నాకు ప్రొటెక్షన్ కావాలి. ఒక బ్యాడ్ గా నన్ను చేజ్ చేస్తున్నాడు. సరే అలా అయితే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఆశ దోశ అప్పడం పడ, నా దగ్గర ఏమీ లేవు. అయ్యో అని చెప్పి చిన్న కామెడీగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ సీన్లోకి వస్తే, సరే కానీ నిన్ను ఎలాంటి బ్యాడ్ గైస్ వెంట పడుతున్నారు? అసలు వాళ్ళ దగ్గర ఒక విచిత్రమైన కత్తి ఉంది, అది చాలా బలంగా ఉంది. తన దగ్గర ఎన్చాంటెడ్ బ్లేడ్ ఉన్నట్టుంది. వెల్, ఇంకా వినాలని ఉంది, కానీ నాకు చిన్న అనుమానంగా ఉంది. అవును, ఎలా? ఎందుకు? తను చెప్పేది ఎలా ఉంది అంటే, తను మనతో ఆడుకోవాలని ట్రై చేస్తున్నట్టుంది. స్ట్రాంగెస్ట్ స్వాడ్ అంట. ఒక చిన్నపిల్ల చెప్పిన కథ అయితే మనం నమ్మేలేంగా. కానీ నువ్వు చెప్పింది చిన్న లీడున్నా సరిపోతుంది. నా ఒక చిన్నపిల్ల ఏమో వాగుతూ ఉంటుంది అనమాట నిద్రలో. హిప్పోసా? తను నిద్రలో మాట్లాడుతుంది. అది ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రీమ్ బ్రో? షీస్ హర్డ్ ఆఫ్ సెల్ డివిజన్. తను సెల్ డివిజన్ గురించి వినింది. మళ్ళీ చిన్నపిల్ల నిద్రలో సెల్ డివిజన్ అని కళ్ళు తెరిచి నడుస్తుంది. తను మేలుకుంది. పీడకలా? మంత్రగాళ్ళు వస్తున్నారు, మీరు నన్ను కాపాడడానికి వచ్చారా? నువ్వు ఆగు, ఫస్ట్ మాకు కొన్ని క్లారిఫై చేసి, ఎవరు నీ వెనకాల పడుతున్నారు? హూ ఇస్ ద బ్యాడ్ గాయ్? ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. అంతేనా నీ దగ్గర ఉండేది? తను ఏడుస్తూ చెప్తుంది అనమాట. ఆర్ యూ లాస్ట్? నువ్వేమన్నా తప్పిపోయావా?
నా దగ్గర అసలు ఇల్లే లేదు. ఇదేమి ఆడుకునే ప్లేస్ కాదు. ఇంటికి పో. నీకు అమ్మా నాన్న కూడా ఎవరు లేరా? లేరు. ఫుడ్ గురించి మాట్లాడదాం. నువ్వు ఈ మధ్య తిన్నావా? నేను అని తన అనగానే పొట్టలో నుండి గుర్రని సౌండ్ వస్తుంది. సో చూడు, దేర్ ఈజ్ ఇట్ అంటే అప్పుడు దేర్ ఈజ్ వాట్ అని అడుగుతాడు. అంటే నువ్వు ఏమీ తినలేదు, నీకేమైనా తినడానికి కావాలా? నాకు బిర్యానీ కావాలి. నిజంగా నిజంగా తెచ్చిస్తావా? తెచ్చిస్తా. నువ్వు నీకు కావాల్సింది చెప్పేసావా, నేను తెచ్చిస్తా. చీరో మనుషుల్ని చూసుకునే దాంట్లో మాత్రం మంచోడు. ఇదిగోండి సార్ మీ బిర్యానీ అండ్ ఇంకో ఒక ఫిల్టర్ కాఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంట్రడక్షన్. నేను చార్. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్స్ చేసుకుంటున్నావా? నా పేరు చీరో. నామ్ 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 అని చిన్నపిల్లలు తింటూ ఉంటుంది. ఈ బిర్యానీ టేస్ట్ బాగుందా అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా బాగుంది అంటాను. హే చార్, నువ్వు తిన్న తర్వాత మేము నిన్ను ఆర్ఫనేజ్కి తీసుకెళ్తాం. అంటే మీరు నన్ను ప్రొటెక్ట్ చేయరా? ఈ బిర్యానీ ఒక డీల్ అనుకున్నాను. ఎవరు చెప్పారు అలాగా? మిస్టర్ షీబా చెప్పింది. ఈ కేఫ్ ఆడుకునేదేం కాదు. నేనేం ఆడుకోవట్లేదు. కట్ చేస్తే అడుగుతాడనమాట, నేను ఆర్ఫనేజ్లో వదలకూడదంటే ఎందుకు నీ వెనకాల బ్యాడ్ గై పడుతున్నాడు అని చెప్పమని. ఎందుకంటే నువ్వు నాకు చెప్పలేవు కదా, నీ దగ్గర ఆన్సర్ లేదు. అలా ఏం కాదు, నేను జస్ట్ చెప్పాలనుకోవట్లేదు అంతే. సరే అయితే నాకు ఆ స్ట్రాంగ్ కత్తి గురించి చెప్పు. దాని దగ్గర నుండి ఒక మేఘం బయటకు వస్తుంది. వాడి చేతిపైన ఏమైనా ఫ్లేమ్ సింబల్ ఉందా? అలా ఏం లేదు. సరే సార్, మీకు ఏం ఆర్డర్ కావాలి అని పక్కోడితో మాట్లాడుతుంటాడులే. నువ్వైతే జోక్ చేయట్లేదా? నేను చేయట్లేదు. కానీ ఒక క్లౌడ్ సింబల్ అంటే చాలా స్పెసిఫిక్. అది కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు. ఇది చీర మైండ్ వాయిస్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాడు వెనకాల ఉండేవాడు వచ్చేసి, నువ్వు పక్కకి పోరా ఫస్ట్, ఇది రెస్టారెంట్, నువ్వు ఆర్డర్ చేయాల్సిందే. ఇప్పుడు చీర మాట్లాడబోతూ ఉంటే, సో అక్కడ ఉండేది ఒక్క మనిషేనా అంటే అనే లోపల వాడు వెనకాల వాడు షటప్ అని చెప్పి వాడి చేతిలో ఉండే చాప్ స్టిక్ ఇసిరి బ్యారర్ మొహాన కొడతాడు. అవి గొంతులో గుచ్చుకుంటాయిలే. సరిగ్గా వాళ్ళ వెనకాల ఉండేవాడు వచ్చేసి ఆర్డర్ చెప్పమంటాడు అనమాట. వెనకాల ఉండేవాడిని వచ్చి ఆర్డర్ చెప్పమంటాడు. నేను చెప్పను, పోరా పక్కకి పోరా, పక్కెళ్ళి ఆడుకోమ్మా అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇది రెస్టారెంట్ అంటే మూసుకోరా అని చెప్పి చాప్ స్టిక్స్తో పొడి చేస్తాడు. అప్పుడే సరిగ్గా అమ్మాయి చెప్తుంది, వాడికి చాలా పనులు ఉన్నారు అంటే హెంచ్మెన్. అప్పుడు మూసుకొని పోరా అనేవాడు లేచి, సరే నీకు బాడీ గార్డ్ ఉన్నాడా, పాపం నొప్పిలో ఉన్నట్టున్నావు. అప్పుడే చీరో, అరే నువ్వు ఏం చేస్తున్నావురా అంటాడు. సో వాడు వచ్చేసి సార్సరర్ అనమాట. ఇన్విన్సిబుల్ అనగానే ఒక బొమ్మ వచ్చి తప్పని వెళ్ళిపోద్ది, చుట్టూ ఉండేవన్నీ పేలిపోతాయి. సార్సరా ఏంటిది, పరిగెత్తండి అని చెప్పి బయట అంటుంటారు. కట్ చేస్తే ఆ పాపను వచ్చేసి యోలా దారానికి గట్టి ఎగరేస్తూ ఉంటాడనమాట. ఇంకా బతికే ఉన్నావా, నన్ను కాపాడండి అని పాప అంటే, సరే నేను కాపాడుతా అని చెప్పి చీర కత్తి తీస్తాడు. ఇక్కడే పడుతుంది టు బీ కంటిన్యూడ్ అనే టైటిల్. షాక్ అయ్యారా? ఆగండి, 4th చాప్టర్ లీక్స్ ఇస్తా. సో 4th చాప్టర్ లీక్స్ ఏంటంటే, వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. వాడి దగ్గరికి ఎన్చాంటెడ్ బ్లేడ్ ఎలా వచ్చింది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. చీరో వచ్చేసి వాడి మీద అటాక్ చేయబోతాడు. సో అవి అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే లెవెల్ ఫైట్ జరుగుతుంది, అది మామూలుగా ఉండదు. ఇది బాగుండదు అని చెప్పి మిస్టర్ షీబా వచ్చి అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంకా వీడికి అయిపోయింది అనుకొని చీర చేతిలో సార్సర్ ఉంది, వీడికి ఉంది అనుకొని చెప్పి మిస్టర్ షీబా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ సార్సరరు ఏంది అంటే, నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటాడు. అదే సేమ్ అండలే, కానీ ఇండైరెక్ట్గా అదే అంటాడు. కారు ఎక్కుతారు. కార్లో అమ్మాయి గొడవ చేస్తూ ఉంటుంది. తొందరగా పడండి అని. వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మాయికి భయం వేస్తుంది అనమాట, మళ్ళీ వెనకాల పడతారు అని. సో ఇవి వచ్చేసి చాప్టర్ 4 లీక్స్.
నేను చాప్టర్ 4 తొందరలోనే అప్లోడ్ చేస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే బాబు ఎడిటర్, కట్ చేసుకో.